వెళ్దాకండి. ఇదేంటి బామ్మ కోమల నుంచి బయటకు వచ్చేసిందా? ఇప్పుడు నేను తన మనవరాలి కాదని తెలిస్తే ఏమవుతుందో ఏమో. మనమేం తప్పు చేసాం చిట్టమ్మా? నిన్న ఇంటి మనవరాలని చెప్పమంది ఆ వీరనారాయణే కదా. ఆయన ఏదో ఒకటి చెప్పుకుంటాడులే, నువ్వేం కంగారు పడకు. పదమ్మా. రండి రండి బాబాయ్, కూర్చోండి. రండి బాబుగారు. అలాగే. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. బామ్మగారు, కబురంపితే నేను వచ్చేదాన్ని కదా, మీరొచ్చారేటి? నిన్ను మొదటిసారి చూసినప్పుడే ఈ అమ్మాయే నా మనవరాలైతే ఎంత బాగుండు దేవుడా అనుకున్నాను. ఇంతలోపే నిన్ను నా మనవరాలిగా ఆ దేవుడు నా దగ్గరికి పంపించాడు. ఆ ఆనందం తీరేలోపే నువ్వు నా మనవరాలివి కాదు, మిఠాయి కొట్టు చిట్టెమ్మవని నా ఆశల మీద నీళ్లు చల్లాడు. ఏదేమైనా మనవరాలి కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తున్న నాకు నువ్వెప్పటికీ నాకు మనవరాలిగానే కనిపిస్తున్నావమ్మా. నిన్ను నాకా దేవుడిచ్చిన మనవరాలే అనుకుంటాను. బామ్మా, చిన్నప్పటి నుంచి నాకు నాన్నమ్మ ఎలాగుంటుందో తెలీదు, కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకు మా నాన్నమ్మ నీలాగే ఉంటే బాగుంటుందనిపిస్తుంది. నాలాగే ఏంటమ్మా? నేనే మీ నాయనమ్మననుకో. అట్టగే నానమ్మ. అదే హారం, అదే హారం. అమ్మా, ఏంటి నువ్వనేది? వీరనారాయణ, ఒక్కసారి ఈ చెట్టు మెడలో ఉన్న హారం చూడు. అవునమ్మా, ఇది వదిన హారమే. అవునరా, ఇది నా కోడలి హారమే. చిట్టమ్మా, నీకీ హారం ఎలా వచ్చింది? ఓ నాయనా, నాయనమ్మ ఈ హారాన్ని గుర్తుపట్టేసిందిగా, ఇప్పుడు ఏం చేయాలి?
ఎలా వస్తుంది బామ్మగారు? డబ్బులు పెట్టుకుంటే వచ్చింది. ఇది మీరు చేయించుకున్న హారమా? అవును సార్. లేదు, నా కోడలి హారాన్ని నేను గుర్తుపట్టగలను. ఇది ముమ్మాటికి నా కోడలి హారమే. చెప్పు చిట్టమ్మా, మీ అమ్మ నాన్న ఎవరు? ఈ హారం నీకెలా వచ్చింది? చెప్తున్నాను కదా నాన్నమ్మా, ఇది మేం చేయించుకున్న హారమే. అవునా? అయితే ఇది ఎన్ని తులాలుందో చెప్పు. అమ్మా, వాళ్ళు చేయించుకున్న హారం అని చెప్తున్నారు కదా, మనలాంటి హారమే చేయించుకుని ఉంటారు. దీన్నింతటితో వదిలే. నువ్వాగు వీరనారాయణ, చెప్పు చిట్టమ్మా, ఇది ఎన్ని తులాలుంది? పత్తెలాలు. ఈ చిట్టెమ్మ చెప్పింది నిజమే. ఈ హారం 10 తులాలు ఉంటుందిలే. కాకపోతే అచ్చం నా కోడలి హారంలా ఎలా ఉంది? నువ్వు చెప్పింది నిజమేనమ్మా. నేనే అనవసరంగా పొరపాటు పడ్డాను. నేను చెప్తూనే ఉన్నానా, మనిషిని పోలిన మనుషున్నట్టే హారాన్ని పోలిన హారం ఉండదా? అనవసరంగా చిట్టిని అనుమానించావు కదా. పర్లేదులే బాబాయ్, అడిగింది నానమ్మే కదా. ఇంతకీ హారం గురించి ఎవరాలు ఎందుకు అడిగావు నానమ్మా? అంటే ఇదచ్చం నా కోడలి హారంలాగే ఉందమ్మా. పైగా దాన్ని కుటుంబరావు కోకిలం అనేవాళ్లు తీసుకుని పారిపోయారు. ఆ నగలు మనవి కాదమ్మా, జమీందారు గారి భార్యవే. అందుకే అనుమానం వచ్చింది. ఏటి నానమ్మని వానిది? ఇలాంటి హారాన్ని కోకిలమ్మ కుటుంబరావు ఎత్తుకుని పారిపోయారా? అవునమ్మా, ఆ హారం వాళ్ల దగ్గరే ఉంది. పైగా వాళ్ళీ కాకినాడలోనే ఉన్నారు. వాళ్ళు గాని మీకేమైనా అమ్మారేమోనన్న అనుమానంతో అడిగాను. తప్పుగా అనుకోకమ్మా. బలిదానివే నానమ్మా, అడిగింది నువ్వైతే నేనేట అనుకుంటాను. ఈ హారాన్ని జమీందారు గారే బహుమతిగా ఇచ్చారని మా అమ్మా నాన్న చెప్పారు. మరి నాన్నమ్మేటి మా అమ్మా నాన్న దొంగతనం చేశారని చెప్తాంది. ఈ రెండిట్లో ఏది నిజం? దేని నమ్మాలా? అమ్మ చిట్టి, ఒక్కసారి మీ అమ్మా నాన్నల్ని పిలుస్తావా? అది మా అమ్మ నాన్నలు ఊరెళ్ళానమ్మా. అరే పచ్చతర్లే. ఓ,
అలాగా. ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్నలతో పనేంటమ్మా? రేపు మీ అన్నయ్య శంకరనారాయణది సంవత్సరికం కదరా. మనం రేపు చెరువుడిన జరిపించబోయే సంవత్సరికపు కార్యక్రమానికి చిట్టమ్మతో పాటుగా వాళ్ళ అమ్మా నాన్నల్ని కూడా ఆహ్వానిద్దామని అడుగుతున్నాను. అలాగా. చిట్టమ్మ, రేపు చెరువుడ్డుకు వచ్చేటప్పుడు మీ అమ్మా నాన్నలు కూడా తీసుకురావాలి. అలాగే బాబాయ్, తప్పకుండా తీసుకొస్తానా. మర్చిపోవద్దమ్మా, మీ అమ్మా నాన్నల్ని తప్పకుండా తీసుకురావాలి. అలాగే నాన్నమ్మా, ఖచ్చితంగా వస్తారు. మీ అమ్మా నాన్నల్ని చూడాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా వాళ్ళు మా కంట పడలేదు. అసలు ఈ హారం ఎవరిదో, ఎవరి వల్ల నీ మెడలోకి వచ్చిందో తెలియాలంటే మొదటగా మీ అమ్మా నాన్న ఎవరో తెలియాలి. ఆ విషయం రేపటితో తేలిపోతుంది. వస్తామమ్మా. అలాగే నాన్నమ్మా. పదమ్మా, వస్తాం చిట్టమ్మా. అమ్మా, ఈ హారం జమీందార్ గారి భార్య హారమా? మరి ఓసారి హారం గురించి అడిగితే ఆ జమీందార్ గారింట్లో పనిచేసేటప్పుడు మా పనికి మెచ్చుకొని కానుకగా ఇచ్చారని చెప్పారు. అంటే పెళ్ళైన కొత్తలో మీ ఇద్దరం జమీందారు గారింట్లో పనిచేసేవాళ్ళం అమ్మా. మా పనితనం మెచ్చి ఆయన ఇగో ఈ గిల్ట్ నగలు చేయించిచ్చారు. ఓరి నాయను, సిట్టమ్మకి ఈ నిజం తెలియకూడదని ఆ రోజు నిజం చెప్పకుండా అబద్ధం చెప్పినాను. కానీ ఈ శేష్ మహమ్మద్ ద్వారా సిట్టమ్మకి నిజం తెలిసిపోనాది. మాట్లాడబెట్టినా ఇది జమీందార్ గారి భార్య హారమా లేక జమీందార్ గారు మీకు కానుకగా ఇచ్చిన హారమా? అంటే అది అంటే ఇది జమీందారు గారి భార్య హారమేనమ్మా. కాకపోతే ఆయన మా పనితనాన్ని మెచ్చుకుని ఆయన భార్య హారాన్ని కానుకగా ఇచ్చాడమ్మా. లేదు, నాన్నేదో దాతున్నారు. ఇంకేదో జరిగింది. అదేటో నేను తెలుసుకోవాలి. ఏటమ్మా ఆలోచిస్తున్నావు? నేనేదో అబద్ధం చెప్పాను అనుకుంటున్నావు కదూ? చిచి, నువ్వెందుకు అబద్ధం చెప్తానన్నా? కాకపోతే రేపు ఆ జమీందార్ గారిది సంవత్సరికం ఉందట. చెరుగట్టున ఏదో పూజలవి చేస్తున్నారట. అక్కడికి మాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకురమ్మన్నారు. ఆ అమ్మ చెప్పిందంతా విన్నానమ్మా. నాకు తెలిసి ఆవిడికి మన మీద అనుమానం వచ్చిందమ్మా. అనుమానం ఏంటన్నా? అవును తల్లి, నీ మెళ్ళలో ఉన్న హారం చూసేటప్పటికి నీకు ఆ జమీందారు కుటుంబానికి ఏదైనా సంబంధం ఉందేమోనని అనుమానం వచ్చినట్టుందమ్మా. అందుకే మీతో పాటు మమ్మల్ని కూడా ఆ చెరువు గట్టుకు రమ్మని చెప్పింది. పొరపాటున మేమిద్దరం ఆ చెరువు గట్టుకు వచ్చినామనుకో, ఆ రోజు జమీందారు గారి బిడ్డను ఎత్తుకెళ్ళింది మేమేం తెలిసిపోద్ది. అంటే ఆ జమీందార్ గారి బిడ్డని మీరే ఎత్తుకొచ్చారా నాన్న? మేమెందుకు ఎత్తుకొస్తామమ్మా? మేము ఎత్తుకొచ్చినామేమోనని ఆవిడ అనుమాన పడతా. అంటే ఆ జమీందారు గారి బిడ్డ మాయమవడానికి మీకు ఏమైనా సంబంధం ఉందా మావి గారు? చిచ్చి, అట్టాడిదేం లేదు బాబు. మరి ఏమీ లేకపోతే తన మెళ్ళలో ఉన్న హారం చూసి మీరే ఆ జమీందారు గారి బిడ్డని ఎత్తుకొచ్చినట్టు వాళ్ళెందుకు అనుమానిస్తారు? అసలు ఈ హారం జమీందారు గారు ఇచ్చిందా లేదా ఆయనకి తెలియకుండా తెచ్చిందా? ఇది కూడా ఎవరు?
మా అమ్మ నాన్నల్ని అనుమానిస్తావా? సచ్చినాలు ఇలాంటి దొంగతనాలు చేయరు. అదిగా చిట్ట. నువ్వు ఇంకేం మాట్లాడకు డ్రైవర్ బావా. నాన్న, ఏది ఏమైనా మీరు చెరువుగట్టు దగ్గరికి రావడం మంచిది కాదు. వచ్చారో వీరనారాయణ బాబాయ్ మనకి నిజాలు చెప్పే అవకాశం కూడా లేకుండా మనల్ని చంపేస్తాడు. వెళ్ళకపోయినా ఇంకో ప్రాబ్లం ఉంది. ఏంటది? వెళ్తే వీరనారాయణకి దొరికిపోతాం. వెళ్ళకపోతే కావాలని మీ అమ్మా నాన్న రాలేదని నీ మీద ఇంకా అనుమానం పెరుగుతుంది. అదే జరిగితే మనం ఇంకా ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుపోతాం. నువ్వు చెప్పేది నిజమే డ్రైవర్ బావా. వెళ్తే ఒక సిక్కు, వెళ్ళకపోతే ఇంకొక సిక్కు. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు నోర్మివే. ఈ పూజకి సిట్టం వెళ్ళకపోతే ఇంకా అనుమానం ఎక్కువ అవుద్ది. అమ్మ సిట్టే, ఏదైతే అదైనది. నువ్వైతే చెరువుడికి వెళ్ళమ్మా. మీ అమ్మ నాన్న ఎక్కడని అడిగితే ఏదో ఒకటి చెప్పేసేయి. చెప్పినా నమ్ముతారా నాన్న? చిట్టమ్మ వాళ్ళు నమ్మకపోయినా పర్వాలేదు. మీ అమ్మ నాన్నని కాపాడుకోవాలంటే ఏదో ఒక అబద్ధం చెప్పాలి. అటగి చెప్పదాం. అబద్ధం చెప్పినా గోడ కట్టినట్టుగా ఉండాలంటారు. ఈసారి గట్టి అబద్ధంతో గోడ కట్టుతాను. మళ్ళీ ఆ వీరనారాయణ బాబాయ్ మా అమ్మ నాన్న జోలికి రాకుండా చేస్తాను. సరే అమ్మా, నేను డ్రైవర్ బావా కాంతమ్మ ఇంటికి వెళ్తాము. ఎలాగైనా సరే ఆ కోకిలమ్మ కుటుంబరావుల్ని ఊరి నుంచి తరిమేయాలి. ఒట్టి చేతులతో వెళ్లిపోయారంటే వీరనారాయణ గారికి వాళ్ల మీద అనుమానం రాదు. అదే కోకిలమ్మ కుటుంబరావులు ఏ హారమో కొట్టుకుని పారిపోయారని రుజువైందనుకో, వాళ్లే కోట్ల రూపాయల డబ్బుని కూడా దొంగతనం చేసి పారిపోయారని ఇంకా బలంగా నమ్ముతారు. ఎస్, ఎస్, నా చేతుల్లో వాళ్ళిద్దరి పని అయిపోయింది. ఆ సంచులో ఈ బ్యాగ్ తీసుకోయే. ఏర్నారాయణకి తెలిస్తే చంపేస్తారు. బయట పడుకున్నారే, పద. ఆ జమీందారు గారి భార్య హారం మన దగ్గరికి రావడానికి కారణం ఆ కాంతమ్మే. ఆ కాంతమ్మ మనల్ని దొంగల్లా మిగల్చడానికే ఆ జమీందారు గారి భార్య హారం మన సంచుల్లో పెట్టిందని మనకి తెలుసు. ఈ విషయం ఎవరికి తెలుసు? చెప్పినా ఎవరు నమ్ముతారు? అందుకనే ఆయన కానుకలు ఇచ్చినారని చెప్పడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు. అప్పుడొక మాట ఇప్పుడొక మాట చెప్తే మనం తప్పుడోళ్ళం అనుకుంటారే. అందుకే చెప్పిన అబద్ధానికే కట్టుబడి ఉందాం. నిజం తెలుసుకున్న రోజు చూద్దాంలే. ఎలా జరగాలనుంటే అలా జరుగుద్ది. అమ్మా, అన్నయ్యకి జరిగే సంవత్సరికానికి చిట్టెమ్మని రమ్మన్నావంటే అర్థం ఉంది. వాళ్ళ అమ్మా నాన్నల్ని ఎందుకు రమ్మన్నావు? డైరెక్ట్ గా వాళ్ళ అమ్మా నాన్నల్ని తీసుకురమ్మంటే చిట్టమ్మకు అనుమానం వస్తుంది కదా. అందుకే చిట్టమ్మని పిలిచి వాళ్ళ అమ్మా నాన్నల్ని కూడా తీసుకురమ్మని చెప్పాను. అసలు వాళ్ళ అమ్మా నాన్నలతో ఏంటమ్మా పని? చాలా పెద్ద పనుంది వీరనారాయణ. అదే ఏంటా పని అని అడుగుతున్నాను. ఇప్పటికి చిట్టమ్మని వాళ్ళ అమ్మా నాన్నల్ని చూపించమని ఎన్నిసార్లు అడుగుంటావు? అవును, మీ అమ్మా నాన్న లేరమ్మా? ఒక్కసారి మీ అమ్మా నాన్నలకు థ్యాంక్స్ చెప్పొస్తాను. అమ్మా చిట్టి, ఒక్కసారి మీ అమ్మా నాన్నల్ని పిలుస్తావా? చాలాసార్లు అడిగాం. ఒక్కసారైనా వాళ్ళ అమ్మా నాన్నల్ని చూపించిందా?
లేదు. నా అనుమానం నిజమైతే చిట్టమ్మ వాళ్ళమ్మ నాన్నల్ని ఎందుకు చూపించటం లేదు? రేపు చెరువు దగ్గర తెలుస్తుంది. ఏం మాట్లాడుతున్నావో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదమ్మా. ప్రస్తుతం అర్థం అవ్వకపోయినా పర్వాలేదు. రేపు చెరువు దగ్గరికి వాళ్ళ అమ్మా నాన్నల్ని తీసుకొచ్చిన తర్వాత మొత్తం అర్థం అవుతుంది.